అంకమరావు గారు వైసీపీ పార్టీలోకి వాళ్ళకి స్థానాలు కావాలంటే ఒక రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలని చెప్పేసి అంటుంటారు. అయితే అనంతబాబు ఎమ్మెల్సీకి మాత్రం డబల్ డిగ్రీ ఉందని చెప్పుకోవాలి. ఒకటి చేసి డోర్ డెలివరీ చేయడం ఒక ఎత్తు అయితే, దాంతోపాటు అది అయిపోయిన తర్వాత ఈ కేసు నుంచి పూర్తిగా అనంతబాబు ఎమ్మెల్సీ పేరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వీడియో కాల్స్ మాట్లాడడం, సతీ సమేతంగా గుళ్ళు గోపురాలకు వెళ్తారో తెలియదు కానీ హత్యలు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు మళ్ళీ పరారి సాక్షుల్ని బెదిరిస్తూ వాళ్ళకి లంచం ఇస్తూ దొరికిపోయినట్టు వైనం చూసాం. ఏంటి సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు? ఇక్కడ కూటమి ప్రభుత్వమా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే దాని గురించి తీసి పక్కన పడిస్తే, ఒకనాడు అతనిది ఒక రకంగా సామ్రాజ్యం కింద లెక్కది. ఆ ఏరియాలో ఎందుకు సామ్రాజ్యం అయింది అంటే, అక్కడ గాంజాని పెంచి పోషించే దాంట్లో, ఆ గాంజాని బయటకు తరలించే దాంట్లో ప్రముఖ పాత్ర వహించేది అనంతబాబు. అతని కన్సర్న్లోనే జరుగుతుంది. అతనికి కాలేజీ కూడా ఉంది మామూలుగా. అతను చాలా మంది ప్రజాప్రతినిధులకి ఆర్థిక సహాయం కూడా చేస్తాడు. అందువల్ల ఏ పార్టీ వాళ్ళు అయినా సరే ఓ రకంగా అతన్ని రక్షించే కార్యక్రమం చేపట్టేవాళ్ళు. ఆ ధైర్యంతో అతను ఆ విధంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. ఇక్కడ వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడైతే అతనే ఇంటికి తీసుకెళ్ళి నేనే ఇంటి ముందు పడేసి పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే చెప్పానని చెప్పాడు. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి తీవ్రమైనటువంటి సెక్షన్లు పెట్టకుండా అతనికి బెయిల్ వచ్చే విధంగా సెక్షన్లు పెట్టి, ఎస్పీ గారు స్వయంగా హత్య నేనే చేశానని చెప్తున్నటువంటి అనంతబాబుని అనంతబాబు గారు అని చెప్పి సంబోధించుకుంటూ ఏ విధంగా ఆ రోజు సంబోధన చేశాడో మనందరం చూస్తూనే ఉన్నాం. అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత స్వాగత సత్కారాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, పోలీసులు ఎలా అభినందనలు తెలియజేశారు, ఇవన్నీ మనం చూసాం ఆ ప్రభుత్వం హయాంలో ఉండగా. అలాగే వాళ్ళ వీధి సుబ్రహ్మణ్యం వాళ్ళ తండ్రి గారిని ఆ రోజు డబ్బులిచ్చి బెదిరించిన విషయం కూడా బయటికి రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు పరారవుతున్నాడు అంటే, అతని మధ్యలో ఒక మాట మీకు గుర్తుందో లేదో, 2024 ఎన్నికల ముందు నన్ను కాదని ఇక్కడ ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారా, నన్ను కాదని ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగే వాళ్ళు ఉన్నారా అని చెప్పి కూడా మాట్లాడాడు. ఈ ప్రాంతంలో నన్ను కాదని ఎవరన్నా వచ్చి ప్రజాప్రతినిధి ఉండగలడా అన్నట్టు అతను బహిరంగ సభలోనే చెప్పడం కూడా జరిగింది. చిటికేస్తే లేపేస్తా అనేటువంటి చాలా మాటలు మాట్లాడాడు. మరి అతన్ని ఇప్పుడు ఏం చేశారో ఆ ప్రాంతంలో అన్ని చూసాం మనం. ఇక్కడ ఈరోజు ఆ జరిగిన సందర్భంగా ఆయన సతీమణి కూడా ఉండట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులు గుర్తించేసి, ఆ రోజు ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అతను రక్షించే క్రమంలో సెక్షన్స్ కరెక్ట్గా పెట్టకుండా బెయిల్ వచ్చే విధంగా చేసి అతన్ని ఆ రోజు రక్షించారు. కానీ ముప్పాడ సుబ్బారావు గారు పౌర సంఘం నేత, అలాగే హైకోర్టు న్యాయవాది కూడా, ఆయన వదిలిపెట్టకుండా ఎమ్మడబట్టం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి దాన్ని బయటికి తీయటం జరిగిన తర్వాత ఈ విచారణలో భాగంగా, అప్పుడు దాకా ఆమె ఉన్నట్టు తెలియదు కదా, అతని భార్య ఉన్నట్టు తెలియదు. ఎప్పుడైతే ఈ విచారణలో ఆమె భార్య కూడా ఉన్నట్టు బయటకు వచ్చిందో, ఇద్దరు పరారీలే. పరారీ అయిన తర్వాత న్యాయస్థానం ఆశ్రయించారు. మధ్యలో వెలుసుబాటు వచ్చింది. ఇప్పుడు వెలుసుబాటు కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఎక్కడ అదుపులో తీసుకుంటారో అన్న భయం కొద్దీ వాళ్ళు ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి, ఈ ప్రాంతానికి ఎవరన్నా వస్తే నా అనుమతి కావాలి, నన్ను కాదని ఎవరైనా సరే అలాంటి కార్యక్రమాలు నిర్వహించగలరా, సభలు కానీ సమావేశాలు కానీ వేడుకలు కానీ చేయగలరా అనుకున్నటువంటి బేరాలు పలికినటువంటి అనంతబాబు ఈరోజు పరారీలో ఎందుకున్నాడు? ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి. ఆ రోజు మీరు అన్నట్టు ఆ పార్టీ వాళ్ళకి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి క్వాలిఫికేషన్లే కావాలి. నాయకులుగా చలామణి అవ్వాలంటే, ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలంటే, వాళ్ళకి పదవులు ఇవ్వాలి అంటే ఇలాంటి వ్యక్తులే వాళ్ళకి కావాలి. ఎందుకంటే యువత నిర్వీర్యం అయిపోవాలి. యువత నిర్వీర్యం అయిపోవాలంటే గంజాయి సాగు విస్తృతంగా జరగాలి, దాన్ని యువత సేవించాలి. వాళ్ళు చదువులు చదువుకోకూడదు, ఉద్యోగం చేయకూడదు. అప్పుడు తప్ప వాళ్ళకి వాళ్ళ ఎమ్మట మనుషులు ఉండాలన్న ఉద్దేశంతో, వీళ్ళు బట్టలు నొక్కితే తప్ప వాళ్ళ జీవనం కొనసాగకూడదన్న ఉద్దేశంతో, అంటే అట్లా ఏదైతే ఈ పథకాల ద్వారా ప్రజలను ఆకట్టుకొని ఈ గాంజా ద్వారా వాళ్ళు సంపాదించుకొని యువతని నిర్వీర్యం చేసేసి మత్తులో మునిగిపోతే తన పబ్బం గడిచిపోయిందని చెప్పి వాళ్ళు భావించారు. కానీ ఆంధ్ర రాష్ట్ర యువత అంత తెలివి తక్కువ వాళ్ళైతే కాదు కదా. కొంతమంది దాని ప్రభావానికి లోనైనా కూడా 5 సంవత్సరాల పరిపాలన చూశారు కాబట్టి
వాళ్ళు ఏ విధమైనటువంటి శిక్ష వేయాలో ఆ విధంగా అయితే శిక్ష వేశారు. ఇక్కడ ఈ అనంతబాబుకు సంబంధించి అతని భార్యకు సంబంధించి ఇన్ని ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య ఒకసారి శాసన మండలి దగ్గర అతను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, పరారి అవ్వలేదు అని చెప్పని. అది న్యాయస్థానం వెలుసుబాటు ఇవ్వక ముందు మాట్లాడాలి కదా ధైర్యంగా. న్యాయస్థానం వాళ్ళు అరెస్ట్ చేయొద్దు అన్న తర్వాత కదా మాట్లాడింది. అది మళ్ళీ ఇప్పుడు పరారి ఎందుకు అయ్యారు అంటే నువ్వు తప్పు చేసావని నీకు తెలుసు, ఆ తప్పులో ఎవరెవరు ఉన్నారని బయటలేదు. ఎందుకంటే వీధి సుబ్రహ్మణ్యం విషయంలో ఇద్దరు కూడా అతన్ని ఏం చేయలేరు. మంచి బలిష్ఠుడు సార్ మనిషి, అతన్ని ఇద్దరు కూడా కొట్టలేరు, ఇద్దరైతే అతన్ని ఏం చేయలేరు. అతన్ని ఆ రోజు చెప్పారు అంటే నిస్సందేహంగా ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళు ఎవరు అనే దాని మీద ఇప్పుడు వీళ్ళు శోధన చేస్తున్నారు. అక్కడ భార్య కూడా ఉంది అనేది పోలీసులు గూగుల్ టేక్అవుట్ ద్వారా బయట పెట్టారు. ఎందుకు సతీమణి అక్కడ ఉంది, కారణం ఏంటి, ఏం జరిగింది, ఆమెను కాపాడటానికి ఈ రోజు ఆమె లేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. సరే భార్యను కాపాడటానికి మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు చెప్పట్లేదు. వాళ్ళు బయటకు వస్తే ఇందులో చాలా విషయాలు ఎందుకు చెప్పారనే విషయాలు కూడా బయటికి రాబోతున్నాయి అని చెప్పని ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజు ఈ సాక్షుల్ని ప్రభావితం చేయడానికి 3 లక్షల రూపాయలు ఇవ్వజూపారని, అందుట్లో 1 లక్ష రూపాయలు అతను వాళ్ళ చేతికి ఇచ్చారని, ఇది వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వీధి నవ్వీను పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు సకాలంలో వచ్చి సాక్షుల దగ్గర ఆ డబ్బులు స్వాధీనం చేసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఇట్లా బెదిరించారు, లేకపోతే చంపుతామని చెప్పని బెదిరించారని చెప్పని వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పారని మనకు తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ దారిని పోయే కంపెనీ తలగ చుట్టుకున్నట్టు వాళ్ళు చేసిన తప్పుల్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ పదే పదే తప్పులు చేస్తున్నారండి. చూడండి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిని మనం చూసుకుంటా ఉంటే వల్లభనేని వంశీ కావచ్చు, మిగిలినాడు కావచ్చు, వాళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం పదే పదే తప్పులు చేస్తూ ఇంకొంచెం తప్పుగా ఈరోజు ప్రజల దృష్టిలో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ వీధి సుబ్రహ్మణ్యం చెప్పింది ఘోరాతి ఘోరం అయితే దాంట్లో వాళ్ళ సతీమణి గారు కూడా అక్కడే ఉన్నారని చెప్పని పోలీసులు చెప్పిన తర్వాత ఇది వేగవంతంగా జరగబోతున్న సందర్భంగా తప్పించుకునే క్రమంలో వాళ్ళు ఇంకా ఇరుక్కుపోయారని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.